విశాఖ తీరంలో మళ్లీ పంజాబ్ విసిరాయి రాకాసి అలలు. అలల ధాటికి ఆర్కే బీచ్ లో ఒక పర్యాటకుడు కొట్టుకుపోయాడు. అయితే వెంటనే అప్రమత్తమైన కోస్ట్ గార్డ్ సిబ్బంది ప్రాణాలకు తెగించి సాహసం చేశారు. ఒడ్డుకు తీసుకొచ్చే లోపే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు ఆ యువకుడు. అయితే సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించారు సిబ్బంది. ప్రస్తుతం అబ్జర్వేషన్ లో ఉన్నాడు ఆ యువకుడు. ప్రస్తుతం మనం టీవీ9 స్క్రీన్ మీద చూస్తున్నాం. రాకాసి అలలు ఎలా అక్కడున్న వాళ్ళందరినీ లోపలికి తీసుకువెళ్లిపోతున్నారో చూస్తున్నాం. అయితే వీళ్ళందరూ కోస్ట్ గార్డ్ సిబ్బంది. ఒక పర్యాటకుడు ఇటు విశాఖ బీచ్కి వచ్చి రాకాసి అలలకి బీచ్ లోపలికి కొట్టుకుపోయాడు. అయితే అక్కడ రెస్క్యూ సిబ్బంది అతన్ని ఎంతో సాహసోపేతంగా రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చారు. కానీ బీచ్ నుండి బయటకు వచ్చేసరికి ఆ పర్యాటకుడు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయాడు. అయితే వెంటనే అక్కడి సిబ్బంది సిపిఆర్ నిర్వహించారు. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం ఆ పర్యాటకుడిని అబ్జర్వేషన్లో ఉంచారు. ఆ రెస్క్యూ ఆపరేషన్కి సంబంధించిన దృశ్యాల్ని చూస్తున్నాం. రాకాసి అలలు ఎంత ఎత్తున ఎగిసిపడుతున్నాయో ఒకవైపు చూస్తున్నాం. మరోవైపు ఇటు కోస్ట్ గార్డ్ సిబ్బంది ఎంతో సాహసోపేతంగా ఆ వ్యక్తిని బయటికి తీసుకొస్తున్న దృశ్యాన్ని చూస్తున్నాం. అలానే రైట్ సైడ్ బాక్స్ లో బయటికి తీసుకొచ్చిన తర్వాత ఆ పర్యాటకుడు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడంతో అతనికి సిపిఆర్ నిర్వహిస్తున్నారు కోస్ట్ గార్డ్ సిబ్బంది. ఆ దృశ్యాలు చూస్తున్నాం. ఆ తర్వాత కాసేపటికి అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆ పర్యాటకుడిని అబ్జర్వేషన్ లో ఉంచారు. ఆయన ఆరోగ్యంపై పూర్తి వివరాలు ఇంకా వెల్లడించాల్సి ఉంది.